తప్పకుండా వీటన్నిటిని కూడా సమీక్షించుకుంటాం. అసలు ఇవన్నీ మాట్లాడాల్సింది మీరు, ఆయన ఎందుకు మాట్లాడి నాకు అర్థం కావట్లా. వెళ్ళిపోయినటువంటి ఇన్ఛార్జ్ ఇవన్నీ మాట్లాడుతున్నా, నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖపట్నంలో అక్కడ ఆ రోజు నిలుపుదల చేసినప్పుడు అడ్డుకున్నప్పుడు ఉన్నాడు ఈయన పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు చేసినప్పుడు ఉన్నాడు ఈయన పార్టీలో. మరి ఏమీ లేనప్పుడు ఈయనకి ఎందుకు బాధ? వీటన్నిటికన్నా మించి నాకు అర్థం కాదు ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చొని చెప్తే అన్ని చెయ్యాలనుకున్నప్పుడు మరి అదే తాడేపల్లిలో కూర్చొని నీకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావు? మరి అప్పటి వరకు కష్టపడినటువంటి ధర్మశ్రీ ఉన్నాడు, అప్పటి వరకు లాఠీ దెబ్బలు తిన్న అమర్నాథ్ ఉన్నాడు, 5 సంవత్సరాల పాటు కేసులు పెట్టించుకున్నటువంటి మేమందరం ఉన్నాం. మరి ఆ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారిని, అవంతి శ్రీనివాస్ని, అమర్నాథ్ని, ధర్మశ్రీని, ముత్యాలని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలని అడిగాడు. ఇంకేమన్నా నీకు ఇచ్చాడు, తీసుకున్నావు, అనుభవించారు, 3 సంవత్సరాలు మంత్రి చేశారు, 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ పార్టీ దయ వల్ల ఇష్టం లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోవాల్సింది. నీకు వ్యక్తిగతంగా మీ అబ్బాయికి పెళ్లి చేయాలన్నారు, కాలేజీలు చూసుకోవాలన్నారు, నాకు అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఉదయం చూస్తే ఫోటోలు చూసాం. ఇందాక ఎవరు చెప్పారు, ఎవరో ఇద్దరు స్థానిక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఇద్దరు చట్టపట్టాలు వేసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు దిగి నడిచి వెళ్ళిపోతున్నారు. ఉదయం చూస్తే అల్లు అర్జున్ గారు ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు అమాయకులు అనుకున్నారు, ఎవరు పిచ్చోళ్ళు అనుకున్నారు? ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టి, మీకు తెలుసో లేదో ఫోటోలు ఇప్పుడు వచ్చాయి కానీ ఆయన కలిసింది ఎప్పుడో కలిశాడు. సో ఏదేమైనప్పటికీ వారు వెళ్ళిపోవడం అనేటువంటిది సమస్య కాదు, దానివల్ల పార్టీకి నష్టం లేదు, మీరెవరో దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని తప్పకుండా మీ అందరి సలహాలు, సూచనలు ఏవైతే మీరు ఇప్పుడు మాట్లాడారో అవన్నీ వారి దృష్టిలో పెడతాం. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీకు ఇచ్చి, ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త విశాఖపట్నం జిల్లాలో అత్యంత బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటిది. పార్టీ పూర్వం నుంచి, అంటే 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి 42 సంవత్సరాల్లో కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నారు మన పార్టీ కార్యకర్తలు. 2004-9 కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, 2019-24 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, మిగిలిన 32 సంవత్సరాలు ప్రతిపక్షం చూసినటువంటి వారు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. సో ప్రతిపక్షం మనకు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. ఏ ఇబ్బంది వచ్చినా ఎదుర్కొందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా మేము అండగా నిలబడతాం అనేటువంటి నమ్మకాన్ని మీ అందరికీ ఇవ్వడానికి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. త్వరలోనే మండల స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహిస్తాం. మండల వారీగా కూడా కొన్ని సమావేశాలు పెట్టుకొని అందరికీ ధైర్యాన్ని, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ముఖ్య నాయకులు మాత్రమే వచ్చారు. రేపు మండల లెవెల్లో కూడా సమావేశాలు, అలాగే డివిజన్ లెవెల్లో కూడా సమావేశాలు పెట్టుకొని మరింత బలోపేతం చేసేటువంటి దిశగా ముందుకెళ్దాం. దయచేసి అందరూ ధైర్యంగా ఉండండి. ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు, ఉండబోదు. మీకు ఇబ్బంది వస్తే మాకు ఇబ్బంది వచ్చినట్టుగా ఫీల్ అయ్యి తప్పకుండా మీకు అండగా నిలబడతాం అనేటువంటి విషయాన్ని మీకు మరొకసారి చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నిన్ననే రేపు ఎలాగ పెద్దలు విజయసాయి రెడ్డి గారు కూడా, రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి గారు, అలాగే మన ప్రాంత పెద్దలైనటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, వారి సీనియర్ నాయకత్వం, వారి తాలూకా బలం అంతా కూడా మనకి ఎలా ఉంటుంది.